ఫోటోలన్నీ మస్తు వస్తాయి, కానీ ఈరోజు మా పొలాన్ని అయితే చూపిస్తున్నాను. కొంచెం మీకైతే అల్లదప్పుడు ఒకసారి చూపించేదాన్ని. అవి నేను ఇప్పుడు చిన్నప్పుడు వేసేదాన్ని, మా డాడీ చిన్నప్పుడు వేసాను అనమాట గాయస్. అయితే ఒకసారి ఆ చిన్నప్పుడు వేసినవి ఇప్పటికీ నాకు గుర్తులేదేమో, ఒకరోజు వచ్చాను, ఈరోజు అయితే రావడం జరిగింది. అదిగో అనిపిస్తున్నాను, ఇదంతా మందే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూసారా ఎంత బాగుందో, గడ్డి అంటే ధాన్యం పండిస్తారు అవి అనమాట. నెక్స్ట్ ఇవన్నీ మందే అనమాట. అక్కడ నేను వీడియో చూపించినప్పుడు అక్కడికి వెళ్ళి మా డాడీ అనమాట ఇవి కోసారు కదా జంటలు. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ నేను ముళ్ళు గుర్తుంటే స్లోగా అనిపిస్తుంది. మొక్కలు లేట్ అంటారు ప్లాంట్స్, బికాస్ ప్లాంట్స్ ఇట్ ఈస్ ప్లాంట్స్. This one is plant, రావి చెట్టు. Like this known as రావి చెట్టు. రావి చెట్టు సేమ్ పించ్. రెడ్ శాండిల్. ఎర్ర చందనం. ఈ ఒకసారి ఇక్కడ చూడండి గైస్, రెడ్ ఏమో వస్తుంది. చాలా కాస్ట్. వెరీ కాస్టెడ్ ఐటమ్స్ విల్ బి హ్యావ్ నోన్ as మై గార్డెన్, ఇట్స్ మై పొలం అంటున్నాను. ల్యాండ్ చూడండి ఎలా ఉన్నాయి రెడ్గా, అసలు ఎర్రచందనం అన్నమాట. ఈరోజు ఈ బ్లాగ్ చేయడానికి కారణం నేను నీకోసం ఎర్రచందనం చూపించుదామనేసి అనేసి. బాయ్ బాయ్ ఇష్యూ ఆల్ అని నేను వెళ్ళిపోవద్దు. ఎదుగోండి గైస్, నేను చూపిస్తే అయితే మొత్తము పొలమే. ఇవి పొలంలో వాటర్ ఉన్నాయి చూసారా, స్లిప్ ఆఫ్ వచ్చి చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి తాటి చెట్టు తీసేసారనమాట. ఈ ప్లాంట్స్ పిచ్చి మొక్కలు అంటాం, వేస్ట్ ప్లాంట్స్. హ్యావ్ ఇట్స్ వేప చెట్టు. ఐ నోన్ యాజ్ యూ ఆల్సో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను చూసినట్టయితే. ఇదిగోండి గైస్, వేప చెట్టు. వేప చెట్టు నేనైతే పట్టుకున్నాను. ఇది ఎర్ర చెట్టు అంటే ముళ్ళ చెట్టులేండి, తాటి చెట్టు అంతే. ముళ్ళ చెట్టు అని అంటున్నాను నేనేమో మరి. ఇదిగోండి గైస్, బాయ్ బాయ్ ఇష్యాల్. ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను. అదిగోండి గైస్, మొత్తం పొలమే. ఇక్కడి నుంచి అలా మీకు వాళ్ళ